ఇంతమంది జనం వచ్చారు, అసలు దేనికి వచ్చారు సార్? ఈ రోజున మేము ఇంతమంది కార్యకర్తలు రావడానికి ముఖ్య కారణం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిపై అక్రమ కేసు పెట్టడం వల్ల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది. జగనన్న రాకతో మేము ఈ సబ్జెల కాడికి కార్యకర్తలందరూ తరలి వచ్చినాం మేడం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ సైకో జగన్ అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? ఈ రోజున సైకో అంటేనే చంద్రబాబు గారు అనేసి అని చెప్పని ఈరోజు ముక్త కంఠంతో ఆంధ్ర అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మొత్తం కార్యకర్తలందరూ కూడా రావడానికి తండాలుగా వస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున పోలీస్ శాఖ అధికారులందరూ కూడా ఈ రోజున ఎక్కడ రోడ్లు అక్కడ దిగ్బంధం చేసేసి కార్యకర్తలను నిలుపుదల చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఎదిరించి ఆ యొక్క ఉన్నటువంటి బార్కెట్లను కూడా తోసుకొని రావడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, 3వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నారు కదా, అతని పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజున 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా నీరుగారి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఈ రోజున నిరుద్యోగ భృతి అనేసి అని చెప్పని ప్రకటించారు, అది కూడా చేయలేకపోయారు. అదేవిధంగా మహిళలకి 3,000 రూపాయలు అనేసి అని చెప్పి 1,500 రూపాయలు అనేసి అని చెప్పని చెప్పారు. అది కూడా ఇలాగా చూసుకుంటా పోతూ ఉంటే చాలా పథకాలు కూడా నీరుగారి పోయినాయి. ఈ రోజున రానున్న రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే కార్యక్రమం కూడా మొదలవుతుందనేసి అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం.